యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం నుండి 30వ వచనం వరకు. నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వానిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వానికి నిత్య జీవమును ప్రసాదింతును, కనుక అవి ఎప్పటికీ నాశనము చెందవు. వానిని ఎవడును నా చేతి నుండి అపహరింపలేడు. వానిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు, కనుక వానిని నా తండ్రి చేతి నుండి ఎవడును అపహరింపలేడు. నేనును నా తండ్రియు ఏకమై ఉన్నాము అని చెప్పెను. ఇది మన ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణంలో మంచి కాపరి మన ప్రభువుకు యేసు క్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నేను కాపరిని, మీరు నా గొర్రెలు, మీరు నా స్వరమును వినును, మీరు నా స్వరాన్ని వింటారు. నా స్వరాన్ని ఎవరైతే వింటారో వారినే నేను ఎరుగుదును అని క్రీస్తు ప్రభు మాట్లాడుతున్నాడు. ముఖ్యంగా మనం క్రీస్తు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చాడు, ఎలా వచ్చాడు అది మనం గమనించుకోగలిగితే, చాలామంది క్రొత్త నిబంధనలోనే క్రీస్తు ఉన్నాడు అనేక మందికి క్రొత్త నిబంధనలో నుంచే క్రీస్తు ఉన్నాడు అనేది కొంతమందికి కొన్ని అనుమానాలు ఉన్నాయి. అలాగే ఈ క్రీస్తు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే, మన మహాకవి చెప్పినట్లుగా, పరగరాతి గుండె పగలగొట్టవచ్చును, కొండలన్నీ పిండి కొట్టవచ్చును, కఠిన చిత్తుని మనస్సు కరిగింపగా రాదు, విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం స్కూల్కి వెళ్ళే ప్రతి పిల్లలకి తెలిసే ఉంటుంది. దీనిలోని సారాంశం ఏంటంటే, వేమన గారు చెప్పదలుచుకున్నది, పెద్ద కొండనైనా పగలగొట్టవచ్చు, కొన్ని పర్వతాలనైనా పగలగొట్టి పిండి చేయవచ్చు, కానీ కఠినమైన మనస్సు కలిగిన వాడిని మార్చటం అది అయ్యే పని కాదని వేమన గారు వేమన శతకంలో చెప్పిన మాటలు ఇవి. ఈ మాట ఇక్కడ ఎందుకు కోట్ చేస్తున్నానంటే, కొండల్ని ఎవరైనా పిండి చేస్తారు, కొండల్ని ఎవరైనా పగలగొడతారు. ఒక 100 మందిని కూలీలు పెట్టినా కూడా ఎంత కొండ అయినా సరే పగలకొట్టే వెసులుబాట్లు మనకున్నాయి. కానీ వేమన చెప్పినట్లుగా కఠిన మనస్కుని మారస్తే మాత్రం చాలా కష్టమని వేమన చెప్పాడు. అలా కఠినమైన మనస్తత్వాన్ని మార్చడానికి భూమి మీదకి యేసుక్రీస్తు వచ్చాడు. మరి ముఖ్యంగా యేసుక్రీస్తుని మనం తెలుసుకోవాలంటే మత్తయి సువార్త చదివితే సరిపోదు. మనం ఆది కాండం నుంచి మనం కానీ చూసుకోగలిగితే యేసుక్రీస్తు గురించి మనకి కొన్ని వచనాలు కనిపిస్తూ ఉంటాయి. అవి ఒక్కసారి మనం చూసుకుందాం. ఆది కాండము 1వ అధ్యాయంలో ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ఆదాము అవ్వ సకల సృష్టి ఇవన్నీ నిర్మించబడి, ఇదిగో మీరు అన్ని పండ్ల చెట్ల యొక్క పండ్లను తినవచ్చు, కానీ ఇది ఈ ఒక్క చెట్టు పండును మాత్రం మీరు తినవద్దు అని ఆదాముని హెచ్చరించినప్పుడు దేవుడు ఒక సర్పం వారిని ప్రేరేపించడం వల్ల దేవుడు ఏదైతే చెట్టు పండుని తినవద్దన్నాడో ఆ పండునే తినేటట్టు సర్పరూపంలో సాతానుగాడు ఆదాముని అవను ప్రేరేపించడం, ఆ పండుని వీరు తినటం, దాని ద్వారా వీళ్ళు శాపానికి గురవటం, ఇదంతా మనకు తెలిసిందే. కానీ అక్కడ మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ యొక్క సందర్భంలోనే యేసుక్రీస్తు మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఆయన జన్మించకపోయినా భూమి మీద కూడా యేసుక్రీస్తు గురించి దేవుడు ముందుగానే ఆదాము అవ్వతో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. ఆది కాండము 3వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చూసుకోగలిగితే, తినరాని పండు వారు తిన్నప్పుడు వారిని శపించినప్పుడు ఆదాముని శపించాడు, అలాగే అవ్వను శపించాడు. తినవద్దన్న పండుని మీరెందుకు తిన్నారు అని ఆదాముని అడిగితే, ఇదిగో నాకు తోడుగా నువ్వు ఒక స్త్రీనిచ్చావు కదా, ఈ స్త్రీ నన్ను తినిపించేటట్లు చేసింది అని
ఈయన యొక్క నేరాన్ని ఆ స్త్రీ మీద మోపాడు. అప్పుడు దేవుడు ఆ స్త్రీని అడిగితే, అయ్యా ఇది నాకేం తెలియదు, ఇదిగో ఈ సర్పం వచ్చి నాకు మాయమాటలు చెప్పింది, దానివల్ల నేను తొలగిపోయి తినవలసి వచ్చింది అని సర్పం మీద నేరారోపణ చేసింది అవ్వ. అయితే సర్పానికి ఇక్కడ దేవుడు ఒక వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. ఏంటి ఆ వార్నింగ్ అంటే, ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనంలో సర్పంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆదాముని అవ్వని మోసం చేసిన ఆ సర్ప సాతానుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, నీకును స్త్రీకిని నీ సంతతికిని ఆమె సంతతికిని మధ్య వైరము కలుగు చేయుదును. ఆమె సంతతి నీ తల చితక గొట్టును, నీవేమో వాని మడమ కరిచెదవు అనే వాక్యం మనకు కనిపిస్తూ ఉంది. ఈ యొక్క మాటని మనం అర్థం చేసుకోగలిగితే, ఆ సర్పంతో చెప్తూ ఉన్నాడు, నీకు ఇదిగో ఈ స్త్రీ ఎవరు, పక్కన స్త్రీ ఎవరున్నారు అక్కడ? ఆదాము అవ్వ తప్ప ఎవరు లేరు. సర్పమా, నీకును నువ్వు ప్రేరేపించావే స్త్రీ అవ్వ, ఆమె యొక్క సంతానానికి ఒక వైరం రాబోతూ ఉంది అని దేవుడు ఆ సర్పాన్ని హెచ్చరించాడు. అప్పుడు ఆ స్త్రీ యొక్క సంతానం నీ యొక్క తల చితకగొడుతుంది, నీవేమో వారి యొక్క మడమను కరుస్తావు అన్నప్పుడు, ఇక్కడ ఆమె యొక్క సంతానం నీ తల పగలగొడుతుంది, నీవేమో అతని యొక్క మడను కరుస్తావు అన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ఇద్దరు చనిపోయే పరిస్థితి. స్త్రీ ద్వారా వచ్చిన సంతానం నీ తలని చితకగొడతాడు, నీవేమో మడమను కరుస్తావు. మనం పావును చంపాలంటే తల మీద కొట్టాలి, అందుకే దేవుడు ఇక్కడ నీ తలని చితకగొట్టతాడు. ఆ సమయంలో నువ్వు అతని యొక్క మడమను కరుస్తావు అంటే తలని చితకగొట్టినప్పుడు నువ్వు చనిపోతావు, అతని యొక్క మడమను నువ్వు కరిచినప్పుడు అతను చనిపోతాడు అనేది ఇక్కడ సారాంశం. ఇక్కడే యేసుక్రీస్తు కనిపిస్తూ ఉన్నాడు. ఇది ముందుకు వెళ్తే ఏంటనేది మీకు అర్థమయ్యేటట్లు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే ఆదికాండము వీళ్ళు ఏమనుకున్నారంటే, ఈయన ఆదాము అవ్వ ఆలోచనలో పడ్డారు. ఇప్పటి వరకు మనకి సంతానం లేదు కదా, మన యొక్క సంతానమే ఈ సర్పాన్ని తల చితక కొడతాడని దేవుడు చెప్పాడు కాబట్టి మన సంతానమే ఈ యొక్క సర్ప తలని పగలగొడుతుందని వీళ్ళు ఆలోచనలో పడి కొంతకాలం జరిగినప్పుడు వీరికి కయ్యను ఆబేలు అనే ఇద్దరు కుమారులు కలిగారు. కయ్యను అనేవాడు మొదటివాడు. కయ్యను ఎప్పుడైతే పుట్టాడో ఆదాము అనుకున్నాడు, ఇదిగో దేవుడు చెప్పాడు కదా, మా యొక్క సంతతి పాము యొక్క సర్పం యొక్క తలను చితగొట్టేవాడు ఈ కయ్యనే, వీడే ఆ సంతతిని ఆ సర్పాన్ని చంపేస్తాడు, ఆ సర్పం కూడా వీడిని చంపేస్తుంది అని వాళ్ళు ఒక ఆలోచన చేశారు. అయితే ఆ కయ్యను ఆ సర్పం యొక్క తలను పగలగొట్టలేదు, కానీ అతని సొంత తమ్ముడైన హేబేలు తలను మాత్రం చితగొట్టాడు. ఇది మనకు తెలిసే ఉంటుంది. ఇంతకుముందు ఇద్దరు కానుకలు తీసుకొచ్చినప్పుడు కయ్యను కానుకని తిరస్కరించినప్పుడు దేవుడు ఆబేలు కానుకని స్వీకరించాడు. కయ్యను కానుకని తిరస్కరించినప్పుడు కయ్యను పగను పెంచుకుని తమ్ముడి మీద ఆబేలు అనే వ్యక్తిని బండరాయితో తల మీద మోది చంపినట్లుగా మనకి వాక్యం మనకు కనిపిస్తూ ఉంది. అప్పటికి ఆదాముకి ఒక డౌట్ వచ్చింది, అరే పాము తల చిత కొట్టాలి కదా, పాము వీడి యొక్క మడమాన్ని కరవాలి కదా, అలా జరగలేదు, వీడేమో వీళ్ళ తమ్ముడు తల చిత కొట్టాడు కాబట్టి దేవుడు చెప్పిన ఆ యొక్క సంతానం వీడు కాదు అనేది ఆదాము డిక్లేర్ చేసుకున్నాడు. దేవుడు చెప్పిన వాడు వీడు కాదు అని ఆదాముకి ఒక డిక్లేర్ చేసేసుకున్నాడు. అలాగే పోతూ అనేక మంది వీళ్ళ తర్వాత షేతు తర్వాత హాతు, ఇలా కొంతమంది సంతానం వస్తానే ఉంది, కానీ ఎవరు కూడా ఆ యొక్క సర్ప తలని పగలగొట్టిన వారు ఎవరూ లేరు. అలాగే ఆదాము ఎదురు చూసి కొన్నేళ్ళ తర్వాత ఆయన మరణించడం జరిగింది. ఆయన ఎవరో తెలుసుకోకుండానే, ఆ సర్ప తలని పగలగొట్టేవాడు ఎవడో తెలుసుకోకుండానే ఆయన మరణించడం జరిగిపోయింది. అయితే తర్వాత
అబ్రహాంకి దేవుడు అబ్రహాంతో ఒక మాట మాట్లాడుతున్నాడు. ఆదికాండము 28వ అధ్యాయము, ఆదికాండము 28వ అధ్యాయము 14వ వచనము, నీ సంతతి వారు భూరేణువుల వలె అసంఖ్యాకముగా పెరిగిపోయి నేల 4 చెరలకు వ్యాపింతురు. నీ ద్వారా నీ సంతానము ద్వారా భూమండల మందలి సకల వంశముల వారు దీవెనలు పొందుదురు అని ఇది యాకోబుతో చెప్పిన మాట. ఆయన యొక్క కుమారుడైన ఇది అబ్రహాంతో చెప్పిన మాట. అబ్రహాము కుమారుడైన యాకోబు దగ్గర కూడా దేవుడు మరలా గుర్తు చేస్తూ ఉన్నాడు. అంటే మీ తండ్రికి నేను ఈ యొక్క వాగ్దానాన్ని చేశాను, ఈ వాగ్దానం కోసం మీ తండ్రి ఎన్నో సంవత్సరాలు ఎదురు చూశాడు. ఏంటి అని చూసుకుంటే నీ సంతతి వారిని భూరేణువులే అసంఖ్యాకంగా పెరిగిపోయి, అబ్రహామా ఇదిగో నీ సంతానం అనేక మంది జనాంగా ఎదిగిపోయి ఈ భూమి నేల 4 చెరలు, అంటే తూర్పు నుంచి పడమర వరకు, దక్షిణం నుంచి ఉత్తరం వరకు 4 దిక్కులు కూడా నీ యొక్క సంతానం విస్తరించబడుతుంది. అప్పుడు నీకు నీ యొక్క సంతానానికి నేను దీవెనలు ఇస్తాను అని చెప్పినప్పుడు పాపం అబ్రహాము నిజమే కావాలనుకొని ఎదురు చూశాడు. ఈ యొక్క మాట అబ్రహాంకి 70వ సంవత్సరంలో దేవుడు వినిపించాడు. అలాగే తర్వాత అబ్రహాంకి ఇష్మాయేలు అనే కుమారుడు జన్మించాడు. తర్వాత 100వ సంవత్సరంలో ఇసాక్ అనే కుమారుడు జన్మించారు. జన్మించినప్పుడు అబ్రహాంకి ఒక డౌట్, ఈ యొక్క కుమారులు నా సంతానం మా 4 మూలలా చెరిగిపోతుంది, విస్తరించబడుతుంది, దీవెనలు ఇస్తానన్నాడు కదా, మరి నా కుటుంబం, నా గర్భంలో నాకు పుట్టిన ఇద్దరికేమో శత్రుత్వంగా ఉంది ఇక్కడ. అంటే దేవుడు దీవెనలు ఇస్తానన్న సంతానం కూడా వీళ్ళు కూడా కాదు అనేది అబ్రహాం డిసైడ్ అయిపోయాడు. ఎందుకంటే యాకోబు ఇసాకు ఇష్మాయేలు అన్నదమ్ములైన కూడా బద్ధ శత్రువులుగా వాళ్ళు తయారవటం వల్ల వీరు శత్రువులుగా ఉన్నారు తప్ప దేవుడు చెప్పినట్లు నా యొక్క సంతానం దీవెనలు పొందటానికి అర్హత లేకుండా పోయారు. కాబట్టి ఈ సంతానం కూడా కాదు దేవుడు చెప్పిన వాళ్ళు అని చెప్పి అబ్రహాం కూడా కొన్ని సంవత్సరాల పాటు ఆయన ఎదురు చూసి ఆఖరికి ఆయన కూడా మరణించడం జరిగింది. ఇలాగే తర్వాత యాకోబు ఎదురు చూశాడు, అనేక మంది ప్రవక్తలు ఎదురు చూశారు. ఎవరు ఇంతకు ఆ సర్పం యొక్క తలని చితగొట్టేవాడు ఎవడు అని అనేక మంది ఎదురు చూశారు. అలా ఆ క్రమంలో యోషియా కూడా మనకి కనిపిస్తూ ఉంటాడు. యోషియా గ్రంథము 7వ అధ్యాయము, యోషియా గ్రంథము 7వ అధ్యాయము, ఈ యోషియా వచ్చే సమయానికి ఆ సర్పం తలని చితగొట్టేవాడు ఎవడా అని ఆదాము, తర్వాత అబ్రహాము, తర్వాత యాకోబు, తర్వాత యోబు, తర్వాత సమూవేలు, తర్వాత అనేక మంది ప్రవక్తలు ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ ఆ సర్పం యొక్క తలని చంపేవాడు, తలని చితక్కొట్టేవాడు ఎవడా అని ఎవరికి అర్థం కాని పరిస్థితుల్లో యోషియా గ్రంథం ద్వారా యోషియా ప్రవక్త ఒకసారి అడిగాడు దేవుణ్ణి, ఏం ప్రభువా, ఎప్పుడో మా పితరుల కాలంలో చెప్పావు కదా, ఈ సర్ప తలని చితక్కొట్టేవాడో ఎవడో ఒకడు వస్తాడు అని చెప్పావు కదా మా పితరుల కాలం నుండి. ఎవరయ్యా, కనీసం నా ముందు ఎంతోమంది ప్రవక్తలు చూడలేకపోయి మరణించారు, కనీసం నాకన్నా చూపించవా అని చెప్పి యేషయా ప్రవక్త ప్రాధేయపడ్డాడు దేవుడితోటి. అప్పుడు యేషయా ప్రవక్తకి దేవుడు చెప్తూ ఉన్నాడు, సరే నీకు ఒక గుర్తునిస్తున్నానని చెప్పేసి యేషయా ప్రవక్త దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సరే వినుడు, ప్రభువే నీకొక గుర్తును చూపించును. ఏంటి ఆ గుర్తు? ఒక యువతి గర్భవతి అయి ఉన్నది, ఆమె కుమారుణ్ణి కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టెను చెప్పాడు. యేషయా నీకు ఇంతవరకు ఇచ్చాను, ఇంకెంతకు ముందు తెలుసుకోవడానికి కూడా ఆ సమయానికి నువ్వు ఉండవు, కాబట్టి నీకు ఒక గుర్తిస్తున్నాను అంతే. అతను ఎవరో నేను చెప్పట్లేదు, కానీ నీకు ఒక సింబల్గా నేను చూపిస్తూ ఉన్నాను. ఆ వచ్చేవాడు ఎవడో ఒక కన్య గర్భం నుండి వస్తాడు అనేది ఒక హింట్ ఇచ్చాడు దేవుడు. మనకు అర్థమైపోవాలి ఇప్పుడు.
ఎవరు అనేది మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఈ చరిత్ర అంతా మనం చదివేం కాబట్టి మనకు అర్థమవుతుంది, కానీ వారికి అర్థం కావాలి. అప్పట్లో ఆ చరిత్ర అప్పటికి మరియా గర్భం దాల్చడం జన్మించడం జరగలేదు కాబట్టి ఎవరా కన్య, అసలు కన్య గర్భం నుంచి శిశువు రావటం ఏంటి అనేది వాళ్ళకు ఒక విచిత్రంగా అనిపించింది. కానీ దేవుడు యేషయా ప్రవక్త చెప్పాడు, గుర్తు చెప్పాడు. యువతి అంటే కన్యక ఒక గర్భవతి అయి ఒక కుమారుని కన్ను, అతనికి ఇమ్మానేలుయు అని పేరు పెట్టెను. ఇమ్మానేలుయు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థం. అలా యేషయా ప్రవక్తకి గుర్తయితే ఇచ్చాడు, కానీ లాస్ట్కి అతనెవరో యేషయా ప్రవక్త కూడా చూడకుండా ఆయన వచ్చేలోపల ఈయన మరణించడం కూడా జరిగింది. తర్వాత మనం చూసుకోగలిగితే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో పేతురు మాట్లాడుతూ ఉంటాడు. అతను ఎవరో ఏందనేది అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో పేతురు ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు. మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను మృతుల్లో నుండి లేపెను. ఈ వాక్యంతో మనకు అర్థమైపోతుంది ఎవరా ఏంటి అనేది. ఎందుకంటే ఇంతకు ముందే క్రీస్తు మరణించడం తిరిగి లేవటం మనమంతా ఈ యొక్క వాక్య పఠనాల ద్వారా చదువుకున్నాం కాబట్టి మనకు అర్థమవుతూ ఉంది. అందుకే పేతురు అపోస్తుల కార్యంలో యేసుక్రీస్తు మరణించి తిరిగి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఒక సందేశాన్ని చెప్పినప్పుడు ఎవరా 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 అని ఎదురు చూస్తున్నారు కదా, ఆదాం కాలం నుంచి సర్ప తలని చితక్కొట్టేవాడు ఎవడని మీరు ఎదురు చూస్తున్నారు కదా, ఆయనే యేసుక్రీస్తు అని పేతురు బోధించడం మొదలుపెట్టాడు. ఏ విధంగా అంటే మరణము ఆయనను బంధించుట అసాధ్యము. మరణం అంటే సర్పమే, సర్పం అంటే సాతాను ద్వారా మరణం వస్తుంది, దేవుని ద్వారా జీవం వస్తుంది. ఏ విధంగా అయితే సాతాను కృపతోటి ఈ యేసుక్రీస్తుని చంపబడ్డాడో అదేవిధంగా దేవుని కృపతోటి మళ్ళీ నిత్య జీవం పొందాడు. క్రీస్తుని సాతాను చంపడం ఏంటి అనేది మనం ఆలోచన చేసుకోగలిగితే క్రీస్తు మరణించడానికి గల కారణం ఎవరై ఉంటారు మీకు తెలిసే ఉంటుంది. క్రీస్తు మరణించడానికి కారణం ఎవరు? 12 మంది అపోస్తుల్లో యోధా ఇస్కారియోతు అనేవాడు ఒకడు, యేసుక్రీస్తు యొక్క శిష్యుడు. వాడిలోకి ఈ యొక్క సర్పం అంటే సాతాను వాడిని ఆవహించి క్రీస్తుని బంధించి వారికి అప్పగించి చంపేటట్లుగా వాడిని వాడుకొని ఈ యొక్క సర్పం చేసుకుంటూ పోయింది. కానీ అంతిమంగా మనం చూస్తే అక్కడ యోధా ఇస్కారియోతు పట్టించాడని మనం అనుకుంటామే, కానీ వాడి యొక్క అంతరాత్మలో సాతాను దూరింది. దీనికి అంతటికీ మూల కారణం సాతానే అనేది ఇక్కడ మనం గ్రహించగలగాలి. ఏ విధంగా అయితే సాతాను దూరి యోధా ఇస్కారియోతుని బంధించి యోధా ఇస్కారియోతు ద్వారా యేసుక్రీస్తుని బంధించి మరణించేటట్టు చేసిందో, నీవు ఏ విధంగా అయితే నా కుమారుణ్ణి మరణించేటట్టు నువ్వు చేశావో నేనేం చేస్తానో చూడని చెప్పి తండ్రి దేవుడు మరలా తిరిగి జీవంతో యేసుక్రీస్తుని లేపినప్పుడు ఆ సాతాను మరణపు ముళ్ళుని విరిచినట్లయిపోయింది. సాతాను యొక్క శక్తి మరణం, ఇంకంతకంటే ఏం చేయలేదు. అది మనల్ని మహా అయితే చంపగలదు. చంపేసింది క్రీస్తుని, కానీ చంపిన క్రీస్తుని తండ్రి లేపంగానే దీనికి పిచ్చెక్కిపోయింది. ఇంకేం చేయాలి? నేను శాయశక్తిలా ఒడ్డాడి ఇతన్ని నేను చంపితే దేవుడు మరలా ఇతన్ని తిరిగి లేపాడే అని ఒక అసూయ దానికి. అప్పటి నుంచి కూడా అనేక మందిని అనేక రకాలుగా ఈ రోజుల్లో ఈ సమాజంలో మనం కూడా సాతాను యొక్క దుశ్చర్యకి లోనవుతూ ఉంటాం. అలాగే యేసుక్రీస్తు వేమన శతకం చెప్పినట్లుగా కఠిన మనసు చిత్తుణ్ణి ఎవడో మార్చలేడని వేమన చెప్పాడు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు కఠిన యొక్క మనుషుల్ని అనేక మందిని మార్చాడు. అది ఉదాహరణకు మనం బైబిల్లో చూసుకుంటే యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనంలో మనకు ఒక మాటలు కనిపిస్తూ ఉంటాయి పాత నిబంధనలో. అక్కడ దేవుడు యుద్ధానికి పంపించినప్పుడు ఇశ్రాయేలు ప్రజల్ని, మీరు ఆ యొక్క దేశం యెరికో పట్టణాన్ని నాశనం చేసి మీరు రావాలి, వారి యొక్క వస్తువులు కానీ వారి యొక్క ధనాన్ని కానీ వారి యొక్క భూములు కానీ ఏమి మీరు తీసుకురావడానికి లేదు, ప్రజలను మాత్రమే మీరు ధ్వంసం చేసి రావాలి, ఆ యెరికో పట్టణం నాశనం చేయబడాలని ఇశ్రాయేలు ప్రజలను పంపించినప్పుడు వారిలో ఆకాను అనేవాడు ఒకడు డబ్బు మీద వ్యామోహంతో యుద్ధం జరుగుతూనే ఉంది,
అనేక మంది చనిపోతూ ఉన్నారు. వారి బాధల్లో వాళ్ళు ఉంటే, వారి పనుల్లో వారు ఉంటే, వీడు మాత్రం చనిపోయిన వారి దగ్గర ఉన్న బంగారాన్ని, డబ్బుల్ని, వారి యొక్క వస్త్రాల్ని వీడు దోచుకొని తీసుకొచ్చి తిరిగి తన యొక్క గుడారంలో పూడ్చిపెట్టినట్లుగా మనకి ఇదంతా యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. వాడు అలా చేయటం వల్లే ఆ యుద్ధంలో వీరు ఓడిపోయినట్లు దేవుడు వారికి చేశాడు. తర్వాత వీళ్ళు అడుగుతారు, ఏందా మేము ఓడిపోయాం, నువ్వు చెప్పినట్టు చేసాం కంటే మీలో ఒక దుర్మార్గుడు ఉన్నాడు రా, వాడు నేను చెప్పిన దాన్ని కాకుండా వారి యొక్క బంగారాన్ని, వారి యొక్క సొమ్ముని తీసుకొచ్చాడు కాబట్టి వాడిని బట్టి యుద్ధంలో మిమ్మల్ని ఓడిపోయేటట్టు నేను చేశానని చెప్పి దేవుడు చెప్పాడు. ఎరుకో పట్టణం ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎరుకో అనే మాట ఎందుకు చెప్పానంటే యేసుక్రీస్తులు అక్కడే ప్రచారం ఎక్కువగా చేశాడు. ఎందుకంటే సాతాను ఏ విధంగా అయితే ఆకాను గాన్ని వాడుకొని ఆ యొక్క పట్టణానికి వీడు యుద్ధంలో గెలవకుండా చేసిందో, ఆ ఎరుకో పట్టణంలోనే ఆ సాతాన్ని జయించాలి అని యేసుక్రీస్తు ప్లాన్ తోటి ఆయన ప్రచారం ఎరుకో పట్టణానికి అడుగుపెట్టాడు. ఎరుకో పట్టణానికి అడుగుపెట్టినప్పుడు అక్కడ పుట్టుకతో గుడ్డివాడు ఒకడు భిక్షమెత్తుకునేవాడు ఉన్నాడు. వస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రచారానికి వస్తూ ఉన్నప్పుడు పుట్టుతో గుడ్డివాడు భిక్షాటం చేసుకునేవాడు ఒక గుడ్డను పరుచుకొని, గుడ్డివారంటే ఒక గుడ్డను పరుచుకొని వారు ఏదో అడుక్కుంటూ ఉంటే వచ్చిన వాళ్ళు ఆ గుడ్డ మీద, పరిచిన గుడ్డ మీదే తల రూపాయో ₹10 వేసి వెళ్తూ ఉంటారు. తర్వాత ఆ గుడ్డనంతా కూడా మరిచి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ వస్త్రం అనే మాట ఎందుకు నొక్కి చెప్తున్నానంటే, ఈ వస్త్రాన్ని అనే మాట గుర్తుపెట్టుకోవాలి. దీనికి లింక్ ఉంది. ఎరుకో పట్టణంలో జరిగిన యుద్ధానికి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఎరుకో పట్టణానికి వచ్చినప్పుడు భిక్షగాడు పరిచిన గుడ్డకి చాలా లింక్ ఉంది. అందుకే దీన్ని నొక్కి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఇది మనందరికీ తెలుసు, అడుక్కునేవాడు గుడ్డపరుచుకుంటాడు, కానీ ఇక్కడ లింక్ ఉంది కాబట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అది ఆ వచనాన్ని మనం ఒకసారి చూసుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం నుంచి మనం చూసుకోగలిగితే, యేసుక్రీస్తు ఎరుకో పట్టణానికి వచ్చాడు. పుట్టి గుడ్డువాడు, ప్రభువా ప్రభువా ఇదిగో నాకు స్వస్థత ఇవ్వా, నజరేయుడు యేసు అని చెప్పి కేకలేస్తూ ఉన్నాడు. శిష్యులేమో ఆపు ఆపు, నువ్వు ఆయన వెళ్తూ ఉన్నాడు, నువ్వు ఆపు, నువ్వు గోల చేయొద్దని చెప్పేసి ఆయన్ని, ఆ భిక్షగాన్ని గద్దించినప్పుడు యేసు వారిని వారించి అతన్ని నా దగ్గర తీసుకురండి అని చెప్పి అతన్ని అక్కడ స్వస్థత పరచడం జరిగింది. స్వస్థత పరిచినప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఆ గుడ్డని, ఆయన పరుచుకున్న గుడ్డని, ఆ డబ్బుల్ని కూడా అక్కడే వదిలేసి వెళ్ళిపోయినట్లుగా మనకి లేఖనం కనిపిస్తూ ఉంది. ఎరుకో పట్టణంలో ఆకానుగాడు ఏ విధంగా అయితే వారి యొక్క వస్త్రాలని, డబ్బుల్ని తీసుకొని దేవునికి విరుద్ధంగా వెళ్ళాడో, ఇక్కడ ఈ భిక్షగాడు ఆ యొక్క డబ్బుని, ఆ యొక్క వస్త్రాన్ని యేసుక్రీస్తు రాంగల్నే అక్కడే వదిలేసి ఆయన యేసుక్రీస్తుని వెంబడించినట్లుగా మనకు లేఖనం ఆధారం కనిపిస్తూ ఉంది. అంటే ఎరుకో పట్టణంలో సాతానుగాడు ప్రేరేపించిన పని జరిగింది. ఇక్కడ మాత్రం అదే ఎరుకో పట్టణంలో యేసుక్రీస్తు వచ్చాక మాత్రం సాతానుగాడు చేసిన పని జరగలేదు. అదొకటి. పోతే మనకి యోహాను సువార్త 4వ అధ్యాయము సమరయ స్త్రీతో కొన్ని మాటలు ప్రభువుల వారు మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే, ఆమె బావి దగ్గరికి నీళ్లు చేదుకోవడానికి వచ్చినప్పుడు ఈయన మంచినీళ్ళు అడుగుతాడు. అయ్యా మేము సమరయులమి, మీరు ఏమో యూదులు. అంటే సమరయులు అంటే ఒక చిన్న చూపు అనమాట. ఆనాటి సమాజంలో చిన్న చూపుగా చూసేవాళ్ళు సమరయుల్ని. అందువల్ల ఆమె సమర స్త్రీ యేసుక్రీస్తు అంటుంది, నేను సమరయులమి, మీరేమో యూదులు, అంటే మీరు పెద్దవాళ్ళు, అగ్రకులం వాళ్ళు, అగ్రస్తులు, మేము చిన్నవాళ్ళమి, చిన్న కులం వాళ్ళమి అన్న విధంగా సమర స్త్రీ యేసుక్రీస్తు మాట్లాడుతుంది. యూదులువైన నీవు సమరయ స్త్రీవైన నన్ను మంచినీళ్ళు అడుగుతున్నావు కదా అని ఆమె ఒక ఆశ్చర్యానికి గురైనప్పుడు, మీరిచ్చే మంచినీళ్ళు త్రాగితే మరలా దప్పిక అవుతుందేమో, కానీ నేనిచ్చే మంచినీరు తాగితే ఇంక ఎన్నటికి దప్పిక కాదు అని చెప్పి యేసుక్రీస్తు అక్కడ ఒక మాట మాట్లాడతాడు. అప్పుడు ఆ సమర స్త్రీ, అయితే అయ్యా ఆ నీరేదో మాకు ఇస్తే మేము పద్దాకి ఈ బావి దగ్గరికి వచ్చి ఈ బావిలో చాదేసి నీళ్లు తోడుకునే అవకాశం లేకుండా పోయిద్ది కదా, ఆ నీరేంటో మాకు దయచేయొచ్చు కదా అని చెప్పి ఆ సమర స్త్రీ యేసుక్రీస్తుని అడిగినప్పుడు, యేసుక్రీస్తు అయితే నీ భర్తను తీసుకొని రా, నువ్వు కోరుకున్న నీరుని నేను ఇస్తాను అన్నప్పుడు, నాకు భర్తలు లేరయ్యా అని ఆమె
యేసుక్రీస్తు సమాధానం చెప్పింది. అయితే అక్కడ యేసుక్రీస్తు ఒక అర్థం కాని మాట మాట్లాడాడు. నీకు భర్తలు లేరన్న మాట నిజమే, నువ్వు కరెక్ట్గానే చెప్పావు. కానీ నీకు 5 భర్తలున్నారు. ఇదిగో ఇప్పుడు నువ్వు నీరు తీసుకొని ఇంటికి వెళ్తున్నావు కదా, ఈ నీరు 6వ భర్తకి ఇయటానికి నువ్వు ఎడకొచ్చావు. అంటే మొత్తం 6 భర్తలు ఉన్నారని చెప్పి ఆ సమర స్త్రీని దేవుడు యేసుక్రీస్తు అడిగినప్పుడు ఆమెకి ఒక్కసారిగా పాత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చినాయి. అరే, నా యొక్క మనస్తత్వాన్ని భర్తలు లేకపోయినా, అంటే ఆమెకి 5 6 భర్తలు ఉన్నారంటే ఈమె యొక్క వ్యభిచారం చేసినట్లుగా కనిపిస్తూ ఉంది. నీకు భర్తలు లేకపోయినా నువ్వు 5 6 మంది దగ్గర పడుకున్నావు. ఒక మన పరిపూర్ణమైన మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే యేసుక్రీస్తు డైరెక్ట్గా అనలేదు, కానీ అదే విషయం మాట్లాడాడు అక్కడ. ఆమెకు ఒక్కసారిగా కళ్ళు తిరిగినాయి. అరే, సమాజంలో నేను గుట్టుగా చేసుకున్నాను ఇంతకాలం, ఎవరికీ తెలియదు కదా, ఈయనకి ఎలా తెలిసింది అనేది ఆమెకి యొక్క ఆలోచన వచ్చి ఈయనేదో ఒక ప్రవక్తలాగా ఉన్నాడు అని చెప్పి అప్పుడు ఆమె కూడా అమ్మ అని గౌరవంగా యేసుక్రీస్తు మాట్లాడినప్పుడు ఆమె పశ్చాత్తాపం, కఠిన మనస్సుని అక్కడ వదిలేసినట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. అయ్యా ప్రభువా, ఇదిగో నేను ఈ సమాజంలో ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటూ ఉన్నాను, నన్ను చూస్తే 20 సంవత్సరాల పడుచు పిల్లాడు కూడా లుంగి పైకెత్తి కడతాడు, కానీ నువ్వు అమ్మా అని పిలిచావయ్యా మొట్టమొదటిగా అని ఆమె గుండె జారిపోయింది. మారు మనసు వచ్చేసింది. ఇకన అమ్మా అని పిలవలే, ఆమె యొక్క మాతృత్వాన్ని, నా యొక్క మాతృత్వాన్ని నువ్వు గుర్తు చేసావయ్యా అని చెప్పి ఆమె కఠినమైన మనస్సుని అక్కడే వదిలేసి మారు మనసు పొందినట్లుగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అక్కడ గుడ్డివాడు, ఇక్కడ సమర స్త్రీ. అలాగే పోతే లోకా సువార్త 19వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనిపిస్తూ ఉంటాడు, జక్కయ్య. మనం వినే ఉంటాం, పొట్టివాడు జక్కయ్య మనం వినే ఉంటాం. లోకా సువార్త 19వ అధ్యాయము. అక్కడ ఇది కూడా ఎరికో పట్టణమే, గుర్తుపెట్టుకోండి. ఎలాంటి ఎదవలందరూ ఉండేది కూడా ఆ ఎరికో పట్టణంలోనే. అంటే సాతాను గడు అక్కడే వీళ్ళని బిగిచ్చేసింది. అందుకే యేసుక్రీస్తు కూడా అక్కడికే వెళ్ళాడు. ఎక్కడైతే సాతాను ప్రభావం ఉందో ముందు అక్కడే సాతాన్ని ఓడించాలని ఆ ఎరికో పట్టణానికి వెళ్ళాడు. ఈ జక్కయ్య అనేవాడిది కూడా ఎరికో పట్టణమే. ఈ ఎరికో పట్టణంలో వెళ్ళినప్పుడు ఆయన అనేక మంది ప్రజలు ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు అక్కడ జక్కయ్య అనే ఒక పొట్టివాడు అని మనకు వాక్యం రాయబడింది. ఎందుకంటే పొట్టివాడు అనేది క్లియర్గా ఎందుకు రాయబడిందంటే యేసుక్రీస్తుని చూడడానికి ఆయన వచ్చినప్పుడు ఆయన కనిపిస్తాడో లేదో అని ఈయన ఒక మేడు చెట్టు ఎక్కి కూర్చొని ఉన్నాడు. మేడు చెట్టు ఎక్కి కూర్చొని యేసుక్రీస్తు కోసం ఎదురు చూస్తున్నప్పుడు కరెక్ట్గా ఆ చెట్టు దగ్గరికి యేసు వచ్చి, జక్కయ్య, నీవు చెట్టు దిగిరా, నేను ఈరోజు నీ ఇంటిలో ఉండాలనుకుంటున్నాను అని యేసుక్రీస్తు అతను చెప్పినప్పుడు అతనికి ఒక ఆశ్చర్యం. అదేంటి ప్రభువా, జక్కయ్య ట్యాక్స్ కలెక్టర్, ప్రజల్లో ఈయనకి గౌరవం ఉండదు. ఎందుకంటే వీడు వడ్డీల మీద చక్ర వడ్డీలు, బ్రహ్మ వడ్డీలు, విష్ణు వడ్డీలు అన్నీ వసూలు చేస్తాడు. ప్రజలకి వీడు ఎప్పుడు పోతాడా, వీడి పేడ ఎప్పుడు పోయిద్ది అనుకుంటూ ఉంటారు. ఈ ట్యాక్స్ కలెక్టర్ ఉదయం 100 రూపాయలు ఇచ్చాడంటే సాయంత్రానికి 200 రూపాయలు వసూలు చేసే వ్యక్తి అనమాట ఈ జక్కయ్య. అదేంటి ప్రభువా, ఎవరు కూడా నన్ను ఇంత గౌరవంగా మాట్లాడరు, నేను ముందు వెళ్తుంటే వెనకాల తిడుతూ ఉంటారు, వీడు ఎప్పుడు పోతాడా, వీడు ఎప్పుడు కూలిపోయేదని ఎదురు చూస్తారు, కానీ నువ్వేంటి ప్రభువా నా ఇంటికి వస్తానంటున్నావు అని చెప్పి ఆయనకు ఒక ఆశ్చర్యం వచ్చింది. ఆశ్చర్యం కలిగి ఆ జక్కయ్య చెట్టు నుంచి దిగొచ్చి యేసుక్రీస్తు తీసుకుని ఆయన ఇంటికి వెళ్ళడం జరిగింది. యేసుక్రీస్తు జక్కయ్య ఇంటికి ఎందుకు వెళ్ళి ఉంటాడు? ఇక్కడ యేసుక్రీస్తు జక్కయ్య ఇంటికి ఎందుకు వెళ్ళి ఉంటాడు? వాడికి అప్పుడు దాకా రాతి గుండె ఉంది. రాతి గుండె అంటే ఒక ప్రజల మీద ఒక మంచిగా ఉండాలి, మానవత్వంతో మెలగాలనే ప్రవర్తన అయితే జక్కయ్యకి లేదు. ఒక రాతి గుండెతో ఆ రాతి గుండెని ఆ ఇంటికి వెళ్ళి ఆ రాతి గుండెని తీసేసి క్రీస్తు మాంసపు ముద్దను పెట్టి వాక్యం అనే దారాలతో కుట్టేద్దామని వెళ్ళాడు యేసుక్రీస్తు. అర్థమైంది ఈ మాట? జక్కయ్య రాతి గుండె గలవాడు. క్రీస్తు అతని ఇంటికి ఎందుకు వెళ్ళాడని అతను పెట్టే ఇడ్లీలో పూరీలో తినడానికి వెళ్ళలా. వాడికి వాక్యం చెప్పాలి. వాక్యం అనే దారంతో వాడి కుట్లేయాలి. మాంసం గుండెని పెట్టి వాడు ఇంతకుముందు కఠినంగా ఉన్నాడు. ఆ కఠిన గుండెని తీసి
మంచి గుండెని పెట్టి ఈ వాక్యాన్ని వాడికి వినిపించి ఆ యొక్క కుట్ల ద్వారా నేర్పించి వాడిని మార్చాలని జక్కయ్య ఇంటికి యేసుక్రీస్తు వెళ్ళాడు, చెప్పాడు వాక్యం. జక్కయ్య మనసు మారిపోయింది. కఠినమైన మనుషుడు కూడా ఆ దెబ్బతోటి మారిపోయి, అయ్యా ప్రభువా, ఇదిగో ఇంతకాలం నేను అనేక మందిని దోచుకున్నాను, నేను ఎంత దోచుకున్నానో 4 గంటలు మళ్ళా తిరిగి ఇచ్చేస్తాను, ఇక నుంచి నన్ను క్షమించు, ఇక నుంచి నేను ఎలాంటి పాపంలో పడను, నిన్నే అనుసరిస్తానని ఆ జక్కయ్య మారిపోవడం జరిగింది. అలాగే యేసుక్రీస్తు దగ్గరికి ధర్మశాస్త్ర బోధకులు ఒక వ్యభిచారం పట్టుబడిన స్త్రీని కూడా తీసుకొచ్చారు ఒక సందర్భంలో. అయ్యా ప్రభువా, ఇదిగో ఈమె వ్యభిచారం చేస్తూ మాకు పట్టుబడింది, మరి మన ధర్మశాస్త్ర ప్రకారం ఈ వ్యభిచారం చేసే స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి కదా, మరి నువ్వేమంటావు అని యేసుక్రీస్తుని అడిగారు వాళ్ళు. ఆయన చూచి సరే ధర్మశాస్త్ర ప్రకారం చంపాలి, ఓకే, ఆ చంపే అర్హత ఎవరికి ఉంది? ఏ పాపం చేయని వాడికే కదా ఉంది. సరే, మీలో ఎవడైనా ఏ పాపం చేయని వాడు ఉంటే ఆమె మీద రాయండి అని యేసుక్రీస్తు సమాధానం చెప్పినప్పుడు, ఈయనేంటయ్యా ఆమెను గుట్టిని మనం రట్టు చేద్దామని వస్తే ఈయనేమో మన గుట్టిని రట్టు చేసేలాగా ఉన్నాడని చెప్పి ఆ చేతిలో రాళ్ళు కింద పడేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లుగా మనకి లేఖనం కనిపిస్తూ ఉంది. అప్పుడు ఆ వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని కూడా అమ్మా అని సంబోధించాడు యేసుక్రీస్తు. సమరయ స్త్రీని ఏ విధంగా అమ్మా అని సంబోధించినప్పుడు ఆమె అయితే ఏ విధంగా అయితే మారిపోయిందో, ఇక్కడ వ్యభిచారం చేసే స్త్రీని కూడా అమ్మా, ఏం వాళ్ళు నీ మీద రాళ్ళు వేయలేదా, వెళ్ళిపోయారే ప్రభువా, ఒకసారి నేను కూడా నిన్నేం చేయను, ఇక నుంచి నువ్వు మరలా తిరిగి ఆ వ్యభిచారంలో చేయొద్దమ్మా అని చెప్పినప్పుడు ఆమె మనసు మార్చుకొని ఆమె కూడా క్రీస్తుని వెంబడించింది. మొట్టమొదటిగా మనం చెప్పుకున్నట్లు పరగరాది గుండె పగలవచ్చు, కొండలన్నీ పిండి కొట్టవచ్చు, కఠిన చిత్తుని మనసు కరిగింపరాదు, విశ్వరాది రామ వినురవేమ అని వేమని చెప్పినట్టు ఇక్కడ సార్థకం కాల. ఎందుకంటే కఠిన చిత్తుని మనసును కరిగించిన వాడు యేసుక్రీస్తు. అదేవిధంగా లోకాసువార్త 1వ అధ్యాయంలో మనం చూసుకుంటే యేసుక్రీస్తు యొక్క పుట్టుక మనకు కనిపిస్తూ ఉంది. కన్యమరికి గబ్రియేలు దూత దర్శనం. గాబ్రియేలు దూత వచ్చాడంటే ఏదో పెద్ద పని మీదే వస్తాడు, ఊరకే రాడు, దేవుని దగ్గర నుంచి వచ్చే దూత అతను వచ్చాడు, సందేశం ఇచ్చాడు, కుమారుని కంటావు, అతన్ని నీవు ఇమ్మానుయేలు లేదా యేసు అని పేరు పెడతావు. ఇదంతా ఒకప్పుడు యోషాకి చెప్పాడు. అదే మాట మళ్ళా మరీకి చెప్పింది గబ్రియేలు దూత వచ్చి. యెషయా గ్రంథంలో చెప్పినట్లుగానే ఇప్పుడు కొన్ని వందల సంవత్సరాలు జరిగిపోయిన తర్వాత అక్కడ యోషయా చెప్పినట్లుగానే ఇక్కడ కన్య గర్భవతి అవ్వటం, యేసుక్రీస్తు ఆమెకు జన్మించడం, ఇదంతా మనకు తెలిసిందే. కాబట్టి యేసుక్రీస్తు అంటే మనకి మత్తయి సువార్త కొత్త నిబంధనలోనే వచ్చాడు అని మనం అనుకోవటానికి లేదు. ఆది నుండి కూడా ఆది కాండంలోనే క్రీస్తు మనం మొట్టమొదటిగా చదువుకున్నాం. ఆది కాండం 3వ అధ్యాయము 15వ వచనం, స్త్రీ నీకును దీని సంతతికి నీ వైరం కలుగుజేయుదును అంటే ఇక్కడ దేవుని యొక్క కుమారునికి సాతానునికి వైరం జరగబోతూ ఉంది. ఇప్పుడు మన జీవితాల్లో కూడా మంచి మాటలు మనకి దేవుడు ప్రేరేపితం చేస్తూ ఉంటే చెడ్డ మాటలు సర్పరూపంలో సాతానుగాడు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. ఆ యొక్క పాపం ద్వారా మరణం వస్తుంది. ఆ మరణాన్ని క్రీస్తు జయించాడు అంటే సాతానుగాడు చచ్చిపోయాడు. ఇంకా వాడు ఏం చేయటానికి లేదు, వాడు పవర్ లేకుండా చేసేసాడు క్రీస్తు. నువ్వు చంపుతావా చంపు, నా బిడ్డలు నువ్వు చంపుతానంటే చంపు, నేను మరల వాళ్ళని నిత్య జీవంలో ప్రసాదించడానికి మళ్ళీ తిరిగి వారి జీవంతో లేపుతాను అని దేవుడు సవాల్ చేశాడు సాతానుతోటి. అలాగే ఈరోజు క్రైస్తవులమైన మనం చనిపోతామని భయపడాల్సిన అవసరం లేదు. ఈ భూమి మీద జీవితం శాశ్వతం కాదు మనకి. యేసుక్రీస్తే చనిపోయాడు, మనం చనిపోవడం పెద్ద విషయం కూడా కాదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు భూమి మీద నీతిగా నిజాయితీగా ఏ పాపం లేకుండా జీవించాడో అదేవిధంగా మనం భూమి మీద బ్రతికున్న నాళ్ళు
ఆయన యొక్క మార్గాన్ని, ఆయన యొక్క చిత్తాన్ని మనం అనుసరించి నడవగలిగితే, కుమారుడైన యేసుక్రీస్తుని సజీవంగా ఏ విధంగా అయితే దేవుడు తిరిగి లేపాడో మనల్ని కూడా అదే విధంగా లేపి నిత్య జీవాన్ని ప్రసాదిస్తాడు అనడానికి ఈరోజు మనం ఈ చదువుకున్న సారాంశం మొత్తం దీని ద్వారా మనం గ్రహించాలి. కాబట్టి మనం కఠిన మనస్సుల్ని తొలగించుకొని, అనేక మంది కఠిన మనసులు తొలగించుకున్నారు. వ్యభిచారం చేసిన స్త్రీ కావచ్చు, సమరయ స్త్రీ కావచ్చు, జక్కై కావచ్చు, ఇలా యేసుక్రీస్తు అనేక మందిని మార్చేశాడు. మనకంటే కఠినమైన మనసులుగా కలవారుగా ఉన్నారు వాళ్ళు. కానీ అలాంటి వాళ్ళనే దేవుడు మార్చి వారిని క్రీస్తుని వైపు మరల్చుకోగలిగాడు. అలాగే దేవుని యొక్క మాటలు మనకి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం ద్వారా ఇవ్వబడ్డాయి. ఆ రోజు యేసుక్రీస్తు ఉన్నాడు కాబట్టి ఆయన డైరెక్ట్గా వచ్చి మనతో మాట్లాడాడు ఆ రోజు ప్రజలతో. ఈరోజు ఆయన మాట్లాడాలనుకున్న మాటలు ప్రతి మాట కూడా మనకి పరిశుద్ధ గ్రంథం ద్వారా ఇవ్వబడింది. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలోని ప్రతి మాటను మనం ధ్యానించి, ప్రతి మాటను మనం గమనించి వినడమే కాదు, ఆ వాక్య ప్రకారం నడవడానికి మనం కృషి చేయాలి. అలాంటప్పుడే మన జీవితంలో మార్పు అనేది మనకి ప్రసాదిస్తాడు దేవుడు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇక నుంచి అయినా క్రైస్తవులమైన మనం ఏ విధంగా అయితే కఠినమైన మనస్సులతో దేవునికి విరోధంగా జీవిస్తూ ఉన్నామో, ఆ కఠినమైన మనస్సును మన మదిలో నుంచి తీసివేసి, ఏ విధంగా అయితే సమరయ స్త్రీ మారు మనసు పొందిందో, వ్యభిచార స్త్రీ మారు మనసు పొందిందో, ఇలా అనేక మంది, ఎంతోమంది మారు మనసు పొంది ఆ రోజు క్రీస్తుని వెంబడించారు. అదేవిధంగా మనం కూడా మారు మనసు పొంది మన యొక్క హృదయాన్ని కఠినం చేసుకోకుండా క్రీస్తు వైపే చూస్తూ ప్రేమగా జీవించాలే తప్ప అనవసరమైన కఠినమైన మనసులు చేసుకొని అనవసరమైన కార్యక్రమాలు చేస్తూ దేవునికి కోపాన్ని రగిల్చే వారంగా ఉండకూడదు అనేది ఈ యొక్క పఠనం ద్వారా, ఈ యొక్క వాక్యాలు ఈరోజు మనం ధ్యానించుకున్న వాక్యాల ద్వారా మనం గ్రహించుకొని ఆ యొక్క కఠిన మనస్సుని, జక్కయ్య మనసుని ఏ విధంగా అయితే దేవుడు యేసుక్రీస్తు మార్చాడో అదేవిధంగా మన యొక్క మనసును కూడా ఆ క్రీస్తుని మనం మార్చమని మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో